నమస్కారం. నేను మీ శ్రీనివాస్ రెడ్డిని. మామిడిలో పూత ముందు, పూత సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. మామిడిలో జూన్ నుంచి ఇప్పటి వరకు రైతులు చేపట్టిన సమగ్ర సాగు పద్ధతులను బట్టి నవంబర్, డిసెంబర్ మాసాల్లో ముదిరిన రెమ్మల్లో మొగ్గలు ఏర్పడటం జరుగుతుంది. ఆయా రకాలు, వాతావరణ పరిస్థితులను బట్టి డిసెంబర్ 15 నుండి జనవరి మొదటి వారం వరకు మొగ్గలు ఆలస్యంగా కనిపిస్తాయి. ఆ మొగ్గలను ఉత్తేజపరిచి తొందరగా ఒకేసారి పూత తెప్పించడానికి డిసెంబర్ 15-20 లోపు నీటి వస్తు ఉన్న తోటల్లో మొక్క పాదుల్లో తేలికపాటి తడి ఇవ్వడం, లేదా లీటర్ నీటికి 10 గ్రాములు పొటాషియం నైట్రేటు, 5 గ్రాములు యూరియా కలిపి చెట్టుపై పిచికారీ చేయడం వల్ల మొగ్గలు దాదాపు ఒకేసారి చిగురించి పూత త్వరగా బయటకు వచ్చేలా చేయవచ్చు. ఒక పూకొమ్మలో సుమారుగా 2-3 వేల పుష్పాలు ఉంటే వాటిలో 99% పూత వరకు రాలిపోతుంది. ఒక పూకొమ్మ నుండి 5-6 మాత్రమే పిందెలు కడతాయి. అందులో 1-2 పిందెలు మాత్రమే ఎదిగి కాయలుగా మారే అవకాశం ఉంది. అయితే తెల్లపూత సమయంలో పురుగు మందులు పిచికారీ చేయకూడదు. దీనివల్ల ఈగలు, తేనెటీగలు ఎక్కువగా తోటలో తిరిగి ఫలదీకరణ పెంచి పిందె కట్టుని పెంచుతాయి. పూత సమయంలో 1-2 తేనెటీగ పెట్టెలను తోటలో పెట్టడం ద్వారా పిందె కట్టే శాతాన్ని మెరుగుపరచవచ్చు. తోటలో అక్కడక్కడ బెల్లం ద్రావణంలో తడిపిన గోనె పట్టాలను వేలాడదీసినట్లయితే ఈగలను ఆకర్షించి పిందె కట్టే శాతం పెంచవచ్చు. పూతకు ముందు గుచ్చాలు సాగే సమయంలో, పూత విచ్చుకున్న సమయాల్లో బోరాక్స్ లేదా ఫాలీబోర్ అనే మందు 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయడం ద్వారా పిందె కట్టడాన్ని పెంచవచ్చు. అదేవిధంగా తెల్లపూత ముగిసే దశలో ఒకసారి తేలికపాటి తడి ఇవ్వడం ద్వారా పిందె కట్టడాన్ని కూడా పెంచుకోవచ్చు. మొగ్గ దశలో లీటర్ నీటికి క్లోరిఫైరిఫాస్ 2 మిల్లీలీటర్లు మరియు మ్యాంకోజెబ్ 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి చెట్టు కొమ్మలు, మొదలు పూర్తిగా తడిచేటట్లు పిచికారీ చేయడం ద్వారా తేనె మంచు పురుగులను, ఆకుమచ్చలను నివారించుకోవచ్చు. అదేవిధంగా పచ్చిపూత దశలో అంటే పూతకాడలు బయటకు వచ్చి పూలు వికసించకుండా ఇంకా మొగ్గ దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ అనే మందు కలిపి పిచికారీ చేయడం ద్వారా తేనె మంచు పురుగుల్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా పూత చుట్టు పురుగు పూలగుత్తులన్నింటినీ గూడుగా ఏర్పరచుకొని పూతను తిని విపరీతంగా నష్టపరుస్తుంది. ఇది ఆశించిన పూలగుత్తుల్లో పిందెలు ఏర్పడవు. ఈ పురుగు నివారణకు క్లోరిఫైరిఫాస్ 2 మిల్లీలీటర్లు, దాంతోపాటు 1 మిల్లీలీటర్ లాంబ్డా సహాలైత్రిన్ అనే మందు లీటర్ నీటికి చొప్పున కలిపి పూల గుత్తులపై పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మామిడిలో చల్లని రాత్రులు, వెచ్చటి పగటి వాతావరణం ఉన్నట్లయితే పూత కాడల మీద, పూల మీద తెల్లటి పొడి లాంటి బూడిద లేదా బూజు అనేది ఏర్పడుతుంది. దీని నివారణకు మొగ్గలు కనిపించిన దశలో లీటర్ నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకం కలిపి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా పూత దశలో బూడిద తెగులు వస్తే లీటర్ నీటికి హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు కానీ, ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటర్ కానీ లీటర్ నీటికి చొప్పున కలిపి పూతలు, కాడలు తడిచేలా పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా పూత మాడు తెగులు నివారణకు మొగ్గ బయటకు వచ్చే దశలో 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడు, పచ్చిపూత మీద ఉన్నట్లయితే 1 గ్రాము కార్బండిజము లేదా 2 గ్రాముల అంట్రక్రాలు లేదా 1 గ్రాము థయాఫెనైట్ మిథైల్ను లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క పూతమాడు తెగుల్ని మామిడిలో నివారించుకోవచ్చు. మామిడిలో ముఖ్యంగా మొగ్గ విచ్చుకునే దశలో ఒకసారి తేలికపాటి తడి, అదేవిధంగా కాయ గోళీకాయ పరిమాణంలో ఉన్నప్పుడు ఒకసారి, అదేవిధంగా కాయ బాదంకాయ పరిమాణంలో ఉన్నప్పుడు మరొకసారి తడిపెట్టినట్లయితే సరిపోతుంది. మామిడి పూత పిందె సమయంలో, అదేవిధంగా మామిడి పంటపై ఇంకా ఏమైనా ఇతర సందేహాలు, అనుమానాలు ఉంటే 94411
6815 నంబర్లో సంప్రదించగలరు.